హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇంట్లో అయితే మేము శనక్కాయ పచ్చడి ఇలా చేసుకుంటాము. మీరైతే ఎలా చేసుకుంటారు శనక్కాయ పచ్చడి? ట్రై చేద్దాం. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. టమాటా వేసుకొని చేసుకోండి ఒకసారి, ఎప్పుడైనా కూడా చాలా బాగుంటుంది. చేసుకునే విధానం ఒకసారి చూడండి. పచ్చిమిరపకాయలు, పప్పులు, శనక్కాయ పప్పులు, టమాటా, నూనె చక్కగా దాంట్లో వేసుకోండి. వేపించుకునేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని వేపించుకోండి, లేకపోతే మాడిపోతాయి, తెలుసుగా మీకు ఆడవాళ్ళకి. తర్వాత వేగిన తర్వాత తెలిసిందే కదా, మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో చింతపండు, చిన్నులపాయలు, ఉప్పు అవి వేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటే కమ్మగా ఉంటుందండి పచ్చడి. ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, గారెల్లో కానీ అన్నిట్లో బాగుంటుందండి ఈ పచ్చడి. నేనైతే తాలింపు పెట్టలేదండి టైం లేక. మీరైతే తాలింపు పెట్టుకోండి, బాగుంటుంది ఇంకా.